వావ్! మనం ఎక్కడికి వచ్చేసినాం ఇప్పుడు? ఏం లేదు, లాస్ వేగాస్ నుంచి మనం హోవర్ డ్యామ్ చూడటానికి వెళ్తున్నాం. మనం దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ. ఇదిగో కనిపిస్తుంది, ఇదేనా? ఇదే వచ్చేస్తుంది. రైట్. సూపర్ ఉంది. కొండల మధ్యలో నుంచే ఇప్పుడు మనం వెళ్తున్నాం. అందమైన లొకేషన్. కారు చూడు ఏ విధంగా పోతుందో బ్రహ్మాండంగా. ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది డ్యామ్ కూడా. హాయ్, ఈరోజు మనం అద్భుతమైనటువంటి ప్రదేశానికి వెళ్తున్నాం. ఆ ప్రదేశం ఏంటంటే లాస్ వేగాస్, అమెరికాలోని లాస్ వేగాస్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హూవర్ డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం. కారులో ప్రయాణిస్తున్నామండి. బ్రహ్మాండమైనటువంటి లొకేషన్ అది. ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి ప్రదేశం అది. ఓకే, కారులో జర్నీ చేస్తున్నాం. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసినామండి. రెడ్ గ్రానైట్ కొండల మధ్యలో నుంచి కారు ప్రయాణం చేస్తుంది. ఆ గ్రానైట్ కొండల్లోనే ఈ యొక్క హూవర్ డ్యామ్ ఉంది. డ్యాముకు సమీపంలోనికి వచ్చేసినాం. డ్యామ్ గ్రౌండ్ ప్రదేశంలో కారు పార్కింగ్కు చెక్-ఇన్ జరుగుతుంది. ఈ చెక్-ఇన్ అయిపోయిన తర్వాత అవతలి భాగంలో కారు పార్కింగ్ చేయడం జరుగుతుంది. చూడండి, అక్కడ కనిపిస్తున్నాయి కారు పార్కింగ్లు కూడా. ఆ పక్కనే డ్యామ్ లొకేషన్ కూడా మనకు చాలా డీసెంట్గా కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. ఓకే, ఇలా కనిపించేటువంటి ఈ గ్రానైట్ రాయి మధ్యలో ఈ హూవర్ డ్యామ్ని 1931, 1936 మధ్య కాలంలో రూజ్వెల్ట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాలంలో దీన్ని నిర్మించారు. 1935లోనే ప్రాజెక్టు ఓపెన్ చేయడం అనేది జరిగింది. 1947లో దీన్ని హూవర్ డ్యాముగా పేరు మార్చారు. అంతకుముందు ఉన్నటువంటి పేరు ఏంటంటే బౌల్డర్ డ్యామ్ అని పేరుండేది. 47లో దీన్ని హూవర్ డ్యాముగా ప్రకటించారు. ఇది నెవాడా రాష్ట్రము మరియు అరిజోనా రాష్ట్రాల మధ్యలో కొలరెడో నదిపై నిర్మించారు. ద గ్రాండ్ కానియన్ ఆఫ్ కొలరెడో అని పిలుస్తారు కొలరెడో నదిని. అంటే అత్యంత లోతైనటువంటి అగాధ ధరి కలిగినటువంటి నది ఇది. ఓకే, మరి ఈ ప్రాజెక్టు ఎత్తు 726 అడుగుల ఎత్తు, వెడల్పు 45 అడుగుల వెడల్పులో ఉంటుంది. నది అడుగు భాగంలో విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తారు. 1390 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే 2వ ఎత్తైన డ్యాముగా గుర్తించడం జరిగింది. ఈ అమెరికాలో కానీ ప్రపంచ దేశాల వారు విజిటర్స్ ఎవరైనా సరే, అమెరికా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ డ్యామ్ తప్పనిసరిగా చూస్తారు. డ్యామ్ చూడండి ఎంత అందంగా, డీసెంట్గా, ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. గ్రానైట్ కొండల మధ్యలో అద్భుతంగా ఉన్నది. దాని మీద నుంచి ఓకే రోడ్డు కూడా, కాంక్రీట్ రోడ్డు కూడా వేయడం జరిగింది. రోడ్డు మీద నుంచి కార్లు, విజిటర్స్ రావడం కూడా జరుగుతుంది. విజిటర్స్ చూడండి వివిధ ప్రదేశాల నుంచి అనేక మంది ఈ ప్రాంతాన్ని దర్శించడానికి వస్తున్నారు. చూడండి ఈ యొక్క నది ఎంత లోతులో నుంచి పోతుందో, ఇరుకైనటువంటి ప్రాంతం నుంచి. ఓకే, చాలా అందమైనటువంటి లొకేషన్ ఇది. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా 1345 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి.